సో హాయ్ అండి, మైసెల్ఫ్ రాజు. నేను ఒక చిన్నపాటి ఒక రెస్టారెంట్ సెంట్రల్ కిచెన్లో వర్క్ చేస్తుంటాను. సో హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక నార్మల్గా ఒక జాబ్ కాదు బ్రో. చాలా మంది ఒక డ్రీమ్, ఒక లైఫ్, కెరియర్, ఒక సక్సెస్, ఒక స్టెప్, చాలా మంది ఒక ప్యాషన్. కొందరికి ఎట్లుంటుంది అంటే ఒక డ్రీమ్ తోటి వస్తారు. చాలా మంది చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు. నెగిటివ్గా చెప్తుండేసరికి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ అనేది వదిలేసుకుంటారు. కానీ చాలా మందికి తెలియదు, కష్టపడితే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో సుఖంగా బతకొచ్చు అని చెప్పేసి హోటల్ లైన్లో. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం కదా, మా షెఫ్ వాళ్ళని, మా పైన షెఫ్ వాళ్ళని, పాత ఎవరైతే చేసారు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు సుఖపడతారు. సో నేను హోటల్ లైన్ గురించి ఒకటి చెప్పాల్సుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడితే అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్, అంతేగాని ఇప్పుడు మీరు చెప్తున్నంటే ఇది బ్లేమ్ చేస్తున్నంటే అది బ్లేమ్ చేస్తుందంటే ఒకరి మాట నమ్ముకోవద్దు. ఏదైనా సరే కష్టపడుకుంటూ నేర్చుకోవాలి అంతే. హోటల్ లైన్ అనేది మెయిన్ ఎఫెక్ట్ కష్టపడాలి. కష్టపడుతుంటే నీకు అన్నీ తెలుస్తుంటుంది, ఎట్లా చేయాలనేది ఆలోచన వస్తుంటుంది అంతే. ఏ హోటల్ అయినా సరే కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి, కెరీర్ మీద జాయిన్ చేసుకోవాలి. కెరీర్ అనేది నీ మెయిన్ ఇంపార్టెంట్, ఎథిక్స్ ఉండాలి అంతే. ఇప్పుడు మేడం